ఒరిగిన విద్యుత్ స్తంభంతో రైతుల ఇబ్బందులు. అత్యధిక వోల్టేజ్తో 33 kV ప్రవహిస్తున్న విద్యుత్ స్తంభం నేలకు ఒరిగిపోవడంతో విద్యుత్ వైర్లు వేలాడుతూ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పలుమార్లు విద్యుత్ అధికారులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేమూలు మండలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ పరిధిలో ఉన్న కొంతమంది వ్యవసాయ పొలం నుంచి దాదాపు 10 సంవత్సరాల క్రితమే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి 33 kV విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం ఇప్పుడు పూర్తిగా స్థితికి పోయి నేలకు ఒరిగిపోవడంతో ఇందులో స్తంభం మరి నేలకు ఒరగడంతో విద్యుత్ తీగలు నేలకు తాకేలా మారింది. దీంతో అటు వెళ్లే విద్యుత్ షాక్ కూడా తగిలే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఎత్తి స్తంభం నేలకు ఒరిగిందని, ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లిందని రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని వ్యవసాయం చేస్తున్నట్లుగా తమ ఆవేదన మీడియా ద్వారా తెలియజేశారు. పలుమార్లు విద్యుత్ అధికారులు లైన్ మ్యాన్లకు ఆ విషయాన్ని తెలియపరిచినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నా పేరు రామచంద్రయ్య, ఊరు కొండపూరు, మండల్ పెద్దేములు. ఈ కరెంట్ స్తంభము కనీసం అంటే 20 ఏళ్ళకి వచ్చే వంగి ఒక మనిషికి షార్ట్ కూడా అయింది, తీసి ఆ కుంట్లో వేసింది. అప్పటిసారి చెప్తున్నాం, లైన్ మ్యాన్లకు చెప్తున్నాము, వాళ్ళకు వెల్పార్లకు చెప్తున్నాం, ఎవరు పట్టించుకోవలేరు, ఏం చేస్తలేరు. అది వైరుకు పూర కింద దిగింది, కట్టకపోంటి ఎవరికి ఏమయ్యేది తెలియదు, గాలికి పూర కింద కట్ట కొంగుతుంది. అది ఎంతమందికి చెప్పినా కూడా దాన్ని పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. ఆ స్తంభాన్ని దాన్ని దయచేసి ఆ స్తంభాన్ని స్వీకరించండి మీరు. మా పేరు లింగయ్య, ఆటో డ్రైవర్ లింగయ్య అంటారు. మాది కొండాపూర్ విలేజ్, పెద్దేముల మండల్. ఇక్కడ మేము స్తంభం మెరకుంటా ఉంటుంది. ఇక్కడ కుంట ఇక్కడ వచ్చేసి దాదాపు నాకు తెలిసిన కాడికి 10-12 ఏళ్ళ కింద పడి అది ఇట్లా పైకి వెళ్ళి పోతుంటే, కట్ట మీదకి నడుచుకుంటూ పోతుంటే ఇట్లా చేయికి తప్పుదారి చేయి చాపితే కూడా ఇట్లా తాగేటట్లుంది. అది వైరు ఇది ప్రమాదకరం, చాలా ప్రమాదకరం ఉంది. మేము విద్యుత్ అధికారులకు కూడా చెప్పినాము, లైన్ మ్యాన్ కూడా చెప్పినాము. అవి చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏకి చెప్పండి, ఇక్కడ పెద్దేములు ఏకి చెప్తే సారు వికారాబాద్ ఏకి చెప్పమంటుండు, వికారాబాద్ ఏకి చెప్తే పెద్దేములు ఏకి చెప్పమంటుండు. మాకు విద్యుత్ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. మాకు చాలా ప్రమాదకరంగా ఉంది. అది ఇప్పటికైనా దయచేసి వాళ్ళు వచ్చి కొండపూర్ విలేజ్కి వచ్చి చూసి దాని మరమ్మతులు చేయించి మాకు హెల్ప్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా గ్రామం కొండాపూర్. అంటే దీని కరెంటు పెద్ద లైన్ కింద ఇది కట్టకు ఎర్రగుంట కట్ట మీద స్తంభము గాలికి వంగింది. ఇంతకుముందు జర చక్కగా ఉండే గాలికి పూర వంగి ఏమైంది, పూర ఇంతకింత పడి పూర ప్రమాదమైంది. అయితే మన పిఎస్ పెద్దలకంతా మన మండలంలో ఎవరికి మన లైన్ మెన్లకు అంతా చెప్పేసాము. చెప్తే వాళ్ళు ఎవరు చూసుకోలేరు, పట్టించుకోలేరు. అయితే ఇంతకింత పూర భూమిని వాడితే మాకు ఇక్కడ ఎప్పటికీ 24 గంటల సేనుకు ఇక్కడ దూళ్ళను కట్టేస్తాము, ఇట్లా తిరుగుతూ ఉంటున్నాము. ఇంత స్తంభం పూర కిందికి ఒరిగింది. దానికి ఎవరికి బాధ్యత ఎవరు ముంగలికి వచ్చి ఇది చేస్తలేరు. అందరికీ చెప్పగలుగుతాం కానీ ఎవరు కూడా పట్టించుకోలేరు. అది ఏమన్నా అయిపోతే మాకు మాకు అంతా ప్రమాదం. జర పెద్దలంతా ఎవరు ఉన్నా కూడా జర దీన్ని పట్టించుకొని జర ఇది చేసుకుంటే మీకంతా మీకు చాలా మా ఊరు నుంచి జర మీకంతా ఒకటి వందనాలు చేస్తాము. చాలా హెల్ప్ చేస్తే మాకు ఈ కరెంట్ది చాలా మాకు ప్రాబ్లం ఉన్నది. స్తంభం వరకు మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఈ స్తంభం ఒకటే వరకు మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది ఇది? కమన్నా ఇది మినిమము 10 సంవత్సరాలు అవుతుంది. విద్యుత్ అధికారులకు ఎవరికి చెప్పలేరా? చెప్పినాము, కరెంటులో చెప్పినాము. వాళ్ళు చెప్తే పట్టించుకుంటారు. వాళ్ళు ఎవరు ఏం కరెంట్ అని దాన్ని సమాచారం తీసుకుంటారు. చెప్తాడు ఈ మన పెద్దం చెప్తే వికారాబాద్ చెప్తే ఇక్కడ చూసుకుంటారు, లోకల్ చూసుకుంటా చెప్తారు. ఆ లోకల్ ఎవరు వస్తలేరు, చూసుకుంటారు. ఎవరు వస్తలేరు చూసుకుంటారు. ఇక్కడ ఈ మనం పోయిన గతం 5 సంవత్సరాల కింద వచ్చి చూపించాం కూడా. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ కట్టినప్పుడు వచ్చి చూపించి ఇది చేస్తే కూడా వాళ్ళు చేస్తామండి. చూడయ్య, మాది పెదేముల మండలం, గ్రామం కొండాపురం. మా గ్రామం దగ్గర ఒక ఎర్రగుంట ఉన్నది. ఆ కుంట దగ్గర ఎన్నో సంవత్సరాల సంధి మేము చూస్తున్నాము. మాకు దూళ్ళకు మనుషులకు చాలా అపాయం ఉన్నది. దీన్ని ఎవరు పట్టించుకుంటూ లేరు. మీరు వచ్చి కావాల్సే చూడండి. మాకు చాలా నష్టం ఉండేది. మా దూళ్ళకు మాకు రానీకి పోనీకి ఇబ్బంది ఉన్నది. కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పడ్డది, ఎవరు పట్టించుకుంటూ లేరు.
వచ్చి చూసుకోండి అంటే చెప్పాలి. కరెంట్ వాళ్ళకి చెప్పలేదా ఇంతవరకు మరి మీరు? చెప్పలే ఆ? చెప్పలేదు. చెప్పిందా? కరెంట్ వాళ్ళకి చెప్పారా ఇంతవరకు ఎప్పుడన్నా? చెప్పినాం ఆ, చెప్పినాం కానీ పట్టించుకుంటలేరు. ఏమంటారు? ఏకి చెప్పినాము, వికారాబాద్ ఏకి చెప్పినాము, అయినా పట్టించుకుంటలేరు వాళ్ళు. వాళ్ళకి చెప్తే వీళ్ళ మీద చెప్తున్నారు, వీళ్ళకి చెప్తే వాళ్ళ మీద చెప్తున్నారు. సంవత్సరాలు ఆయే ఇక్కడ వచ్చి వాళ్ళు చూస్తలేరు. మాకైతే అపాయం ఉన్నది కొన్ని సంవత్సరాలు కానీ చాలా మాకు ఇబ్బంది ఉన్నది. ఇప్పటికన్నా మీరు ఆలోచన చేసి ఈ ఎర్రగుంట కట్టకాడ వచ్చి చూడండి.